నమస్కారం. ఇందాక ఎవరో కామెంట్ పెట్టారండి, సిమ్రాన్కి సెకండ్ మ్యారేజ్ అయింది సార్ సడన్గా, అసలు ఏంది ఇది వీడియో ఉండి. నేను ఒకటే అడుగుతున్నాను, అబ్బాయి కనీసం అలా కామెంట్ పెట్టే వాళ్ళు ఆ న్యూస్ క్రాస్ చెక్ చేయాలి కదా. ఎందుకు నవ్వుతున్నానంటే అసలు ఏది నిజం ఏది అబద్ధం అనేది మీరు అసలు క్రాస్ చెక్ చేయరా? ఆ పని మీదే నన్ను అన్నట్టయితే ఓకే నేను చేస్తాను, కాదను, నా దాకా వస్తే క్రాస్ చెక్ చేస్తాను. నేనేమంటే ఒక న్యూస్ చూసి చూడగానే ఒక వెబ్సైట్లోనో టీవీలోనో ఎక్కడో అరే ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం, మీ దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా, ఒక్కసారి గూగుల్ చేయండి. చిన్న లాజిక్. లేదా ఒక అఫీషియల్ న్యూస్ పేపర్ వెబ్సైట్ ఆంధ్రజ్యోతిదో సాక్షిదో టీవీ మన ఈనాడు లైక్ ఆవేలో చూడండి ఒకసారి. ఏమవుతుందంటే స్మార్ట్ ఫోన్లు ఉండేసరికి చాలామంది ఓన్లీకి వీడియోల మీద డిపెండ్ అవుతున్నారు. దానివల్ల రియాలిటీ అసలు ఏంటనేది క్రాస్ చెక్ చేయట్లా. ధర్మస్థల విషయం అప్పుడు కూడా 100 శవాలు 100 పుర్రెలు ఉంటాయని అతను అన్నప్పుడు అది అబద్ధం అని చెప్పింది నేను ఒక్కడనే. ఫస్ట్ నన్ను తిట్లు తిట్టారు, అసలు మన హిందువులే తిట్టారు. అయినా సరే ఒకటే అన్నా, సరే ఆగండి ఈ వీడియో నేను ప్రైవేట్ చేస్తున్నా, టైం వచ్చిందని. 3 రోజులు మొదట తవ్వగానే ఏం లేదు, రెండోది ఏం లేదు. అప్పుడు నేను వీడియో పబ్లిక్ చేసి అప్పుడు చెప్పాను అతను చెప్తుంది అబద్ధం. అతను వేరే ఇంకేదో చెప్తాను ట్రై చేస్తున్నాడు, అది చెప్తే ఎవరు నమ్మరని ఇప్పుడు ఇది చెప్పాడు అన్న. సో నేనేమంటానంటే మా జర్నలిస్టులు కూడా చాలామంది బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఈరోజు జర్నలిస్టులు అన్న వాళ్ళు బేసిక్ కామన్ సెన్స్ అన్నది కూడా వదిలేసి వ్యూస్ కోసం రకరకాల వార్తలు వీడియోలు ఇస్తున్నారు. ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అబౌట్ దట్. సో ఇప్పుడు విషయం ఏంటి, సిమ్రాను అండ్ జయరాము వీళ్ళు పంచతంత్రం అని చెప్పేసి కమల్ హాసన్ సినిమాలో నటించారు. బట్ జయరామ్ అందులో ఓ రకంగా లీడ్ రోల్ కాదు, మెయిన్ లీడ్ రోల్ కమల్ హాసన్. ఇప్పుడు జయరాము లీడ్ రోలు, సిమ్రాన్ వచ్చేసి ఆయనకి జోడీగా, అంటే మెయిన్ లీడ్ రోల్ వీళ్ళిద్దరు అన్నట్టుగా ఒక సినిమా రాబోతుంది. దానికి హీరో ఎవరు, ఆర్య, డైరెక్టర్ ఎవరు, గౌతమ్ రాజ్. తమిళ సినిమా. జయరామ్ మలయాళం, సిమ్రాన్ ఐ థింక్ ఆమె నార్త్ ఇండియన్ అనుకుంటా, తమిళలో బాగా ఫేమస్, సరే మన తెలుగులో ఫేమస్. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ హీరో ఆర్య తన ప్రొడక్షన్లో 4వ సినిమా నిర్మించబోతున్నాడు. దానిలో మెయిన్ ఎవరు అన్నప్పుడు ఇదిగో ఈ సిమ్రాను అండ్ జయరామ్ వీళ్ళు అనమాట. నేను నా పూజా కార్యక్రమానికి వచ్చినప్పుడు దండలు వేశారు, ఆ దండలతో పక్కన పెట్టి ఫోటోలు తీశారు. ఇంకా అంతే, మొత్తం టామ్ చేసి పడేశారు. సరే వీడియో క్లోజ్ చేసుకుని ఒకటి చెప్తున్నా, ఈ జనరేషన్ జడ్ అందామో లేదు అన్నప్పుడు వైరల్ న్యూస్ చేయాలనుకున్నా, దేని ప్రమోషన్ చేయాలన్నా ఒక గాసి పొదాలని చెప్పేసి ఒక చిన్న ఇది ఎవడో కానీ పిచ్చి స్ట్రాటజీ ఎవడికి నేర్పాడు, అదే ఫాలో అవుతున్నారు. నిన్న వీళ్ళెవరు బాగా వైరల్ అయింది, ఈశ్వర్ సాయి, ఆమె మాధురి రాజోడు, శరణ్య వీళ్ళ ఇష్యూ కానీ, అంతకుముందు ఈ బిగ్ బాస్లోకి వెళ్ళే ఇష్యూస్ కానీ రకరకాల మీరు ఏమైనా చూడండి, సెన్సేషన్ అవుతున్నవన్నీ కూడా ముందు ఎవడో ఏదో ఒక చిన్న లీడ్ వదులుతాడు, ఇక అది కొడుకుని అందరూ వెళ్తారు, ఇంక్లూడ్ సమంత నాగచైతన్య విడాకుల టాపిక్తో సహా. సో ఇప్పుడు నేనేమంటానంటే ఇది పబ్లిసిటీ స్టంట్. ఒక ఫోటో కానీ, ఒక వీడియో కానీ, ఒక స్టేట్మెంట్ కానీ, ఒక ట్వీట్ కానీ, ఒక పోస్ట్ కానీ, ఒక ఫోటో కానీ పబ్లిసిటీ స్టంట్స్ అన్నమాట. అందులో భాగంగా ఇది. అదే తెలియక మీరు అట్రాక్ట్ అయిపోతున్నారు, అది నిజం అనుకుంటా పోతున్నారు. ఆ పబ్లిసిటీ కొన్నిసార్లు అదే మూవీ వాళ్ళు ఇస్తారు, బట్ కొన్నిసార్లు మధ్యలో ఉన్న వాళ్ళు కావాలని క్రియేట్ చేస్తారు. అదొక ఆనందం వాళ్ళకి. సోషల్ మీడియాలో కూడా, యూట్యూబ్ ఛానల్స్లో కూడా అసలు సంబంధమైన వీడియో కింద వచ్చి కామెంట్లు పెడుతుంటాడు. అరే ఏ కామెంట్ పెట్టాడు, నా ఇష్టం రా అంటాడు. ఇంకంతే, ఇదనమాట. సో సిమ్రాను జయరాము లీడ్ రోల్స్లో, ఆర్య నిర్మాతగా 4వ సినిమా రాబోతుంది ఆయన సొంత బ్యానర్లో, అదే ఇది.